అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో మీకు తెలిసిన విషయమే, ప్లాటినం జూబ్లీ ఫంక్షన్స్ సెప్టెంబర్లో అనుకున్నాము. మరి అప్పుడు వర్షం కాలం ఎక్కువ ఉన్నందుకు దాన్ని పోస్ట్ పోన్ చేసి వజ్రోత్సవ వేడుకలు జనవరి నెల 12వ తేదీన ఎమ్మెగనూరు వేదికగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహిస్తున్నాం. మరి పూర్వ విద్యార్థుల్లో కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినాము. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఫీసర్స్, అలాగే మరి జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, ఏఎస్పీ ఉన్నారు, సిఏలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు. మరి ప్రైవేట్ సెక్టార్లో కూడా బ్యాంక్ మేనేజర్లు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈరోజు ఆ వేదిక మీదకి తీసుకొచ్చి మాకు ఎవరైతే విద్యాబుద్ధి నేర్పినారో ఆ గురువులందరికీ అక్కడ సన్మానం చేసి మరి గురువులను కూడా ఎక్కువ మందిని డయాస్ మీదకి చీతుకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎందుకంటే మేము ఈ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి ఈ కాలేజ్కి ఏమని చేయాలనేది మా దృఢ సంకల్పం. ముఖ్యంగా అందరూ కలిసి మంచిగా కలిసి అందరినీ చేసుకుంటాం, దాన్ని కాదనము. కానీ మేము ఈ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి కాలేజీకి ఏమన్నా మనం చేయాలా శాశ్వతంగా అనేది ఒక సంకల్పంతోనే దీన్ని యాక్చువల్గా మొదలు పెట్టడం మనము. కాబట్టి ఈ కాలేజీకి ఏదైతే నీడ్ ఉందో, ఈ కాలేజీకి ఒకవేళ నీడ్ ఒక 3 రూములు అవసరం ఉన్నాయని చెప్పినారు అనమాట. ఒకటి కాంపౌండ్ వాళ్ళు, లోపల షెడ్ మీద ఒక రూము, ఇంకొక రూము, ఆ 3 రీడింగ్ రూము ప్లస్ ఆడిటో రూము, అవన్నీ బాగా చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు ప్రిన్సిపల్ సారు. కాబట్టి అవి ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం, దాంట్లో అనుమానం ఏమాత్రం లేదు. కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో రావాలని కూడా ఆహ్వానించినాము. కొంతమంది వ్యతిరేకించడం వల్ల దాన్ని ఆపి పూర్వ విద్యార్థులు మాత్రమే రావాలని దీని మీదే మేము ఇప్పుడు అనుకున్నాము. కావున వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వస్తున్నారు పూర్వ విద్యార్థులు. అన్ని హోదాలు కలవారు ఆ రోజు ఖచ్చితంగా కలిసి గురువులకు సన్మానించి ఈ వేడుకని విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరు కృషి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.